హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మందికి అయితే కార్యకర్తలకు కానీ కొంతమంది అభిమానులకి అయితే తీవ్రమైన అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక అనారోగ్యంతో బాధపడుతున్న అంటే క్యాన్సర్తో బాధపడుతున్న రేణిగుంటకు చెందిన ఒక బాధితుడు, ఆయన పేరు వచ్చేటప్పటికి సురేంద్రబాబు, రేణిగుంట ఊరికి చెందిన మనిషి. అయితే 30 ఏళ్ల వయసులో ఆయన క్యాన్సర్తో అయితే అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనైతే తన చివరి క్షణాల్లో ఖచ్చితంగా చనిపోయేలోపు ఒక్కసారైనా చంద్రబాబు నాయుడిని కలవాలి, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక ఫోటో దిగాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆయన అయితే ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ సమయం రాని వచ్చింది. అయితే మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఏవైతే బ్రహ్మోత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటన ముగించుకొని రేణుగుంట ఆశ్రమ ఎయిర్పోర్ట్కి వస్తుండగా ఈ సురేంద్రబాబుని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అంటే కాళహస్తి ఎమ్మెల్యే అయిన బొజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గరుండి మరి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి తీసుకెళ్ళి తనతో ఒక ఫోటో దిగేటట్టు అయితే ఒక సన్నివేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ సందర్భం కుదిర్చేటట్టు అయితే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆ అనారోగ్య బాధితుడు ఎవరైతే ఉన్నారో తనతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్లో ఒక ఫోటో దిగి పైగా తన అనారోగ్యం కోసం అయితే 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే ఒక అభిమాని పట్ల కానీ తన యొక్క మంచితనం మానవత్వం ఎలా ఉందని చెప్పి చూపించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అంటే క్యాన్సర్ బాధితుడు అంటే చివరి క్షణాల్లో ఉన్న బాధితుడు తనని ఒక్కసారైనా కలవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎప్పటి నుంచో కూడా కోరికతో ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆ అభిమాని కోరిక చంద్రబాబు నాయుడు గారు తీర్చి ఆయన యొక్క మానవత్వం చాటుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అంతేకాకుండా ఫోటో దిగిందే కాక తన యొక్క అనారోగ్యం ఖర్చులకు ఏవైతే కాకుండా 5 లక్షల రూపాయలు చెక్ అనేది ఆయనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రేణుగుంటకు చెందిన సురేంద్రబాబు దాదాపుగా ఎప్పటి నుంచో కూడా క్యాన్సర్తో బాధపడడం, అయితే అతని వయసు ఎక్కువ కూడా కాదు, కరెక్ట్గా 30 ఏళ్ల వయసులోనే క్యాన్సర్తో బాధపడడం అనేది చాలా బాధాకరం విషయం. అయితే తన అభిమానిని చూసేందుకైతే చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేయకుండా వెంటనే కూడా తనని కలిసి తనతో ఒక ఫోటో దిగి తనతో ముచ్చటించి 5 లక్షల రూపాయలు చిక్కి ఇవ్వడం అనేది చాలా మానవత్వంతో కూడిన వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానవత్వం కూడా చాలా గొప్పది అని మనం అయితే చెప్పుకునేటట్టయితే ఆయన వ్యవహరించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అభిమాని కూడా 100% చాలా బాగా ఆనందం వ్యక్తపరిచాడు. ఖచ్చితంగా తను చాలా హ్యాపీగా ఉన్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తీరని కళ, తన చివరి క్షణాల్లో ఏదైనా ఒక కోరిక ఉండిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారు కలవడం అనేటట్టయితే ఎప్పటి నుంచో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ కోరిక తీరిందని చెప్పి అభిమాని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.